చంద్రబాబు కోసం తన ప్రాణాలను ఆయన తృణప్రాయంగా అర్పిస్తా టీడీపీ ముఖ్య నాయకుడు అధికార మదంతో విర్రవీగుతున్నాడు. తన అక్రమ కార్యకలాపాలతో పార్టీకి చెడ్డ పరిస్థితి వస్తున్నారు. తక్షణమే చంద్రబాబు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల కోసం తన పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. తాజా పరిణామాలపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ చర్చ. తెలుగుదేశం పార్టీకి చెందిన విశాఖలోనే ఉంటున్న ఒక కీలకమైన నాయకుడు అధికార మదంతో ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని తెలుగు శక్తి అధ్యక్షుడు బివిరామ్ ఆరోపించారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నివాసం ఆవరణలో సోమవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ నాయకుడి విషయమై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో చర్చించానని తెలిపారు. వైసీపీ అరాచక పాలనను కొనసాగించినప్పుడు ప్రజల పక్షాన పోరాటం చేసిన తాను ఇప్పుడు కూడా అదే పోరాట మార్గంలో ప్రయాణం చేస్తున్నానని తెలిపారు. అయితే తన పోరాట పటిమ రుచించని ఆ నాయకుడు తన పట్ల అవమానకరంగా వ్యవహరించారని పేర్కొన్నారు. తాను చంద్రబాబు నాయుడు గుండెల్లో స్థానం సంపాదించానని, చంద్రబాబు కోసం తన ప్రాణాలనైనా తృణప్రాయంగా అర్పిస్తానని తెలిపారు. చంద్రబాబు కోసం నేను ప్రాణాలైనా అర్పించ సిద్ధంగా గత 5 ఏళ్ళ జగన్ పాలనలో ఇక్కడ మనం తగ్గలేదు. మరి ఈరోజు విశాఖపట్నంలో ఒక ప్రముఖ వ్యక్తి, పార్టీలో ఉన్న వ్యక్తి మనం చేస్తున్న కార్యక్రమం రుచించక అవాకులు చవకులు చేస్తున్నాం. అది ఎంత అంటే మన ఆత్మగౌరవం దెబ్బతినేలాగా మాట్లాడారు. నా దగ్గర పక్క వీడియో ఆధారాలతో నా దగ్గర ఉన్నాయి. నేను డెఫినెట్గా ఆ వ్యక్తిపైన చర్యలు తీసుకోమని చెప్పి నేను చంద్రబాబు కోరుతాను. ఆ విషయంపైన ఇప్పటికే గంటా శ్రీనివాసరావు ఫిర్యాదు చేశాం. ఆల్రెడీ కొంతమంది మంత్రులు కూడా ఫోన్లో మార్నింగ్ మాట్లాడడం జరిగింది. ఈవేళ పార్టీ కూడా చర్యలు చేసి వస్తున్నారు. అంటే కేవలం ఆ స్థానంలో ఉన్నామని చెప్పి భూ దోపిడీలు, సెటిల్మెంట్లు విశాఖపట్నంలో చాలా యథేచ్ఛంగా కొనసాగుతుంది. ఇది పార్టీకి చాలా చెడ్డ పేరు. మరి మేము గత 5 ఏళ్ల పాలనలో జగన్ పైన పోరాటం చేసినప్పుడు నా పైన ఎక్కడో ఒక కేసు కూడా లేదు. డెఫినెట్గా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం రావాలని చెప్పి నా పాత్రను నేను పోషించాను. మరి ఈరోజు అంటే చంద్రబాబు గారితో నాకు ఉన్న సన్నిహితం ఆయన తట్టుకోలేకపోతున్నాను. నాకు ఎందుకంటే ఎవరితో నాకు పని లేదు. ఎందుకంటే నేను పార్టీ కోసం పనిచేస్తాను, చంద్రబాబు కోసం పనిచేస్తాను తప్ప నేను వ్యక్తుల కోసం పనిచేయను. కేవలం తెలుగుదేశం పార్టీ సైనికుల మాదిరిగా పనిచేస్తాను. మరి అలాంటి వ్యక్తి వేళ నన్ను 10 మందిలో నా సమక్షంలోనే అన్నప్పుడు ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది. నేను ఆ రోజు తిరిగి ఒక మాట ఉంటే అతను బ్రతుకు ఏమీ తెలియవండి. ఎందుకంటే మాట అంటాం చాలా ఈజీ, కానీ ఒక మంచి స్థానం నుండి నువ్వేంటో నాకు మాట్లాడేదని చెప్పి నేను ఉంటే వాడు బ్రతుకు ఏమైంది అడుగుతున్నాను. కానీ నేను సహనం పాటించాను. లైన్ దాటలేదు. అతను లైన్ దాటాడు. డెఫినెట్గా అతని పైన చర్యలు తీసుకుని కోరుతున్నాను. అతను చేసిన అక్రమాలు, దోపిడులు అన్నీ నేను చంద్రబాబు ఫైల్ సబ్మిట్ చేస్తాను. డెఫినెట్గా అలాంటి వ్యక్తిని మనం యాక్షన్ తీసుకోకపోతే ఇది పార్టీకే చెడిపోయారు. ముఖ్యంగా కార్యకర్తలు కూడా అతని మీద చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఈవేళ విశాఖపట్నంలో నేను పేరు ఎందుకు చెప్పట్లేదంటే నేను ఇంకా పార్టీ లైన్ దాటలేదు. డెఫినెట్గా చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు డెఫినెట్గా సార్ యాక్షన్ తీసుకున్నప్పుడు ఆ వ్యక్తి ఎవరు మీకు తెలుస్తుంది. డెఫినెట్గా చంద్రబాబు గారు 20 విశాఖ పర్యటనలో ఉన్నారు. డెఫినెట్గా 29 లోపల నాకు న్యాయం జరగకపోతే మాత్రం, నాకు అపాలజీ చెప్పకపోతే మాత్రం డెఫినెట్గా పేరు బయట పెడతాను. అతని ఫైల్ మొత్తం చెప్తాను. ఆ రోజుతో అతని చరిత్ర మొత్తం సమాప్తం మనం చేస్తాను. జై హింద్. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో పలు గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు టీడీపీ స్థానిక ఎమ్మెల్యే కొండ్రు మురళి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నవ్యాంధ్ర నిర్మాత, అఖండ దీక్షపరుడు, రాజకీయ చాణుక్యుడు, యువతకు రోల్ మోడల్గా నిలిచిన చంద్రన్న పుట్టినరోజు వేడుకలు రాజాం టీడీపీ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే కొండ్రు మురళి మరియు 4 మండలాల మాజీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు. చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా స్థానిక చీపురుపల్లి రోడ్డులో గల నటరాజ ఫంక్షన్ హాల్లో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పలువురు కార్యకర్తలు, అభిమానులు రక్తదానం చేసి చంద్రన్నపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. రాష్ట్ర ప్రజలే తన కుటుంబంగా భావించి అనునిత్యం రాష్ట్ర ప్రయోజనాల కోసం, పేద, బడుగు, బలహీన వర్గాల కోసం శ్రమిస్తూ రాష్ట్ర యువతకు ఉద్యోగ కల్పనే ధ్యేయంగా ముందుకు అడుగులు వేస్తూ విద్యా రంగంలో అనేక మార్పులు తీసుకువచ్చి తనదైన ముద్ర వేసి మెరుగైన రవాణా, మౌలిక వసతులు కల్పిస్తే రాష్ట్రంలో కొంత శాతమైన బాగుపడుతుంది అనే ఉద్దేశంతో రాష్ట్ర నలుమూలల రోడ్లు నిర్మిస్తూ ముందు చూపు కలిగిన ఏకైక మన నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని
ఎమ్మెల్యే కోండ్రు మురళి కొనియాడారు. ఆయన ముందు చూపుకు, అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తుంది హైదరాబాద్ అని, ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు అనేక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలకు అనుమతినిచ్చి ఎంతో మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదివేలా ప్రోత్సహించారు. తద్వారా వారి కుటుంబాల జీవన ప్రమాణాలు పెరగడంతో పాటు రాష్ట్ర అభివృద్ధి కూడా జరిగిందని కోండ్రు గుర్తు చేశారు. ఆయన ఒక ఆర్థికవేత్త కనుకని రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, దేశంలోనే అగ్రగామిగా ఎలా నిలబెట్టాలో ముందు చూపుతో అడుగులు వేస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని, అటువంటి వ్యక్తి యొక్క పుట్టినరోజు వేడుకలు మనందరం కలిసి జరపడం చాలా ఆనందప్రాయమని తెలియజేశారు. మనం చేసుకుంటున్నాం. ఈ రోజునే వంగర్ నుంచి మరి మనం బొమ్మి నుంచి నరసింహపురం వరకు కూడా ₹1 రోడ్డు వేసుకుంటున్నాం. చాలా సంతోషమైన రోజు. ఈ రోడ్డుని ఎంత కాలమైనా జ్ఞాపకం పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి మంచి రోజు మనం ప్రారంభోత్సవం శంకుస్థాపన చేసుకున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే మరి గత ఎన్నికల్లో మనం ఏం మాట ఇచ్చామో, చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం అందరం కలిపి, కూటమి పార్టీలన్నీ కలిపి అవన్నీ కూడా నిలబెట్టుకోవడానికి మనం కృషి చేస్తున్నాం. ఆర్థికంగా ఈ రోజు చాలా వెనకబడి ఉన్నాం. చాలా అప్పులు ఉన్నాయి. ఆ అప్పులన్నీ కడుతూ ఈ రోజు అభివృద్ధి ముందుకు తీసుకెళ్తున్నాడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికే ₹4,000 పెన్షన్ అయితేనేమి, 3 సిలిండర్లు అయితేనేమి, అలాగే ఈ రోజు ఫీజు రింబర్స్మెంట్లు అయితేనేమి, అలాగే మన పిల్లలకి 20 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా ఈ రోజు ప్రణాళికాబద్ధంగా ఈ రోజు ముందుకు వెళ్తున్నాం. అలాగే ఈ రోజు ఇప్పటికే 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చింది మన రాష్ట్రంలో. ఇలా ఉత్తరాంధ్రాన్ని కానీ, రాయలసీమను కానీ, కోస్తాంధ్రాన్ని కానీ ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. అన్ని విధాల బాగుంటుంది. ఈ 5 సంవత్సరాల్లో మనం దేశంలో నెంబర్ 1 అవుతామని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నా. జై తెలుగుదేశం, నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక ఆదర్శవంతమైన రాజకీయం. మరి అలాంటి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు ఈరోజు చేసుకుంటున్నాం. మన పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో ఎన్నో చట్టాలు వచ్చాయి. ఎంతో మందికి గౌరవం వచ్చింది. లక్షలాది మంది కుటుంబాలు ఈ రోజు బాగుపడ్డాయి. చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక విజన్. చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో మన రాష్ట్రాన్ని నెంబర్ 1 చేయాలని కలకంటున్న నాయకుడు. అలాగే తెలుగు జాతి ఎక్కడున్నా ప్రపంచంలో ఒక గుర్తింపు ఉండాలి. ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు తెలుగు వాడికి గుర్తింపు వచ్చిందంటే అది చంద్రబాబు నాయుడు గారు. మెగా డిఎస్సీతో నిరుద్యోగులకు అండగా నిలిచిన కూటమి ప్రభుత్వమని టీడీపీ మహిళా నేత పంచుమర్తి అనురాధ అన్నారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పినా సరే ఇంకా వాళ్ళ తీరు మారలేదని మండిపడ్డారు. మీ కార్యకర్తలు పారిపోతున్నారు. రాజ్యసభ మెంబర్లందరూ రాజీనామాలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా మీరు ధర్నాలు చేయమని చెప్పి హుకుం జారీ చేస్తే మీ కార్యకర్తలకి ఆ ధర్నాల్లో కూడా తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని జైలు కొడతా ఉన్నారు. మొన్నే చూసాం. ఫీజు రీఎంబర్స్మెంట్ మీద మీరు ధర్నాలు చేయమంటే విశాఖపట్నంలో వాళ్ళు ధర్నాలు పక్కన పెట్టేసి చంద్రబాబు గారికి, తెలుగుదేశం పార్టీకి జైలు కొట్టిన వీడియో మనం అందరము కూడా చూసాం. ఇలాగ అన్ని రకాలుగా నష్టపోయి ఏం చేయాలో అర్థం కాక బెంగళూరులో ఉంటున్న ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్ గుర్తుకొస్తే, లేదా అతని పదవి పోయింది అనే విషయం గుర్తుకొచ్చినప్పుడల్లా ఏదో ఒక రాద్ధాంతం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి ఇప్పుడు కొత్తగా వారు చేసే రాద్ధాంతం మరి డిఎస్సి గురించి, టీచర్ ఉపాధ్యాయుల భర్తీ పోస్టుల గురించి. మరి గౌరవనీయులు విద్యాశాఖ అమాత్యులు నారా లోకేష్ గారు మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క 75వ పుట్టినరోజు సందర్భంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా 16,347 టీచర్ పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తే ఓర్చుకోలేకపోతా ఉన్నారు. దాని మీద రాద్ధాంతం చేయడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. తప్పుడు ప్రచారాలు చేయడమే కాకుండా
వాళ్ళు ఎప్పుడెప్పుడు డిఎస్సీలు ప్రకటించారో, ఎప్పుడెప్పుడు డిఎస్సీలు టీచర్ పోస్టులు భర్తీ చేశామో అని ఫేక్ ప్రచారాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయటం నిజంగా చాలా దారుణమైన విషయం. ఏదేమైనప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఉపాధ్యాయుల భర్తీ చేశారు అని అంటే దాని పేటెంట్ రైట్ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారిదే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. 94లో 16,238 పోస్టులు, 94లో 16,238 పోస్టులు, 96లో 16,838, 98లో 29,269, 2000 సంవత్సరంలో 24,388, 2001లో 26,129, 2002లో 31,699, 2003లో 12,430, 2014లో 8,926, అలాగే 2018లో 7,254. లిమిటెడ్ రిక్రూట్మెంట్స్ 1996లో 3,706, స్పెషల్ రిక్రూట్మెంట్స్ 96లో 2,000, 97లో 874, 2019లో 521. గ్రాండ్ టోటల్ 1,80,272 పోస్టులు భర్తీ చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. ఇప్పుడు 16,344తో కలిపి ఈనాడు మరి మొత్తం కలిపి 1,96,000 పోస్టులు, ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ, ఏకైక నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మీరేం చేశారండి మీ హయాంలో? కొమ్మాది వికలాంగుల కాలనీలో శనివారం రాత్రి దుండగుడు గొలుసు లాక్కొని పారిపోయాడని బాధితుడు తెలిపారు. బాధితుడు రాత్రి కిరాణా దుకాణం సర్దుకునే సమయంలో వెనుక నుంచి వచ్చి దొంగతనం చేశాడని, ఈ మేరకు బాధితుడు పియ్యంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నమస్కారం అండి, నేను పొట్టం తిన్నాతరావు మాట్లాడుతున్నాను. అది వికలాంగుల కాలనీ కొమ్మాది దగ్గర. నేను కిరాణా షాప్లోపు ఉన్నాను. బయట డ్రింకులు పేరుస్తున్నప్పుడు ఒక ఆయన బ్యాక్ నుండి వచ్చి నాకేదో లాగినట్టుగా అనిపించిందండి. నేను ఏటని చూసేసరికి నా చైన్ లాగాడండి. నేను ఏటనిసి నేను స్టడీకి వచ్చి అతనికి వెంబడి పట్టుకోబోయాను. అతను పరిగెట్టి వెళ్తుంటే నేను పరిగెట్టి వెళ్ళానండి. కొంత దూరం వెళ్ళాక నాకు చెయ్య ఒక ఆకారం అంటే గన్నో ఏంటో, నాకు చాకో గన్నో ఏదో తెలీదు, అది చూపించాడండి. చూపించగానే నేను మైండ్ ఆబ్సెంట్ అయ్యి అలాగే స్ట్రక్ అయిపోయానండి. అతను కొద్ది దూరంలోపు ఇంకో ఆయన అక్కడ ఉన్నారు, ఆ బండి ఎక్కిసి అతను వెళ్ళిపోయారండి. నేను మరి కొంతవరకు నాకు మేలుకు రాలేదు. వచ్చిన తర్వాత కూడా మాట కూడా రాలేదు. మాట వచ్చాక అందరికి పిలిచాను, ఎవరు వచ్చినా అతను మరి మిస్ అయిపోయాడు. సో అంతే. రాత్రి మీకు బెదిరించేటప్పుడు గన్నో కత్తి అనేది మీకు క్లారిటీ లేదండి. గన్నలాగే ఉంది కానీ గన్నో కత్తో తెలియలేదు. గన్న టైప్గా కనిపించింది. మరి మీ చైన్ లాగినట్టు ఉందా అన్నారు. చైన్ ఉందా? చైన్ లాగాడు. ఎన్ని తొలాలు? సుమారు దగ్గర 2 తొలాలు. 2 తొలాలు. ఏ టైంలో జరిగింది? 10 నైట్ 10 అంటే 5 నిమిషాలు అటు ఇటు. నైట్ 10 షాప్ కడుతున్న మూమెంట్ అన్నమాట. తగరవలసలో సూసైడ్ చేసుకున్న మెడికో ప్రణీత్ తల్లి ఆదివారం మీడియాతో మాట్లాడారు. పరీక్షల్లో ప్రణీత్ వద్ద స్లిప్పులు లేకపోయినా పేపరు లాక్కున్నారని ఆరోపించారు. తర్వాత డీన్ వచ్చి 25 నిమిషాలు మాట్లాడాలన్నారు. నీకు ఇంకా లైఫ్ లేకుండా చేస్తా, డాక్టర్ ఎలా అవుతావో చూస్తా అని తిట్టారని తోటి విద్యార్థులు చెప్పారని అన్నారు. స్లిప్పులు కూడా లేకుండా ఏదో పర్సనల్ గర్జ్ ఉన్నట్టు వెళ్ళి డైరెక్ట్గా అబ్బాయి దగ్గరికి వెళ్ళి పేపర్ తీసుకున్నారు. బాబు 3 సార్లు వెళ్ళాడు ఆయన దగ్గరికి. సార్ ఇవ్వండి సార్, ఇవ్వండి సార్ అని బతిమలాడుతూనే ఉన్నాడు. ఇవ్వలా. సో ఓకే ఇవ్వలేదు, కూర్చున్నాడు. తర్వాత డీన్ సార్ వచ్చారు. పేపర్ తీసేసుకుంటే డీన్ రావాల్సిన అవసరం ఏముంది? ఎవరికి అంత అవసరం ఏముండదు. స్లిప్ దొరికినా ఓకే, ఆ ఇన్విజిలేటర్ తీసుకుంటాడు, ఆ తర్వాత అయిపోతుంది. కానీ డీన్ వచ్చారు. డీన్ సార్ వచ్చి మనకి వీడియో ఫుటేజ్లో ఓన్లీ ఆడియో వినిపించదు కదా, వీడియో మాత్రమే ఉంటుంది. 25 మినిట్స్ మాట్లాడాడు. ఏం మాట్లాడాడో తెలియదు ఆయన. కానీ పిల్లలు చెప్పారు మాకు, ఆయన
ఇలాగే నీకు ఇంకా లైఫ్ లేకుండా చూస్తాను, నీకు ఇంకా డాక్టర్ ఎలా అవుతావో చూస్తాను, అలాంటి మాటలు మాట్లాడి చాలా ఇబ్బంది పెట్టారు. ఇంకా పర్సనల్గా కూడా చాలా తిట్టారు అని అంట. అందరి ముందు తిట్టేసరికి కొంచెం బాబు కూడా ఇరిటేట్ అయినట్టున్నాడు. అప్పుడు కూడా వెంటనే అవ్వలేదు, వెళ్ళి మళ్ళీ ఆ పేపర్ మీద రాశాడు, క్వశ్చన్ పేపర్ మీద నేను చనిపోతే కనుక, ఒకవేళ నేను చనిపోతే నా చావుకు కారణం ఈ వైస్ ప్రిన్సిపల్ అని రాశాడు. ఆయనే ఫస్ట్ తీసేసుకున్నారు కాబట్టి ఆయన పేరు రాశాడేమో మనకి తెలీదు. సో ఆయన అది చూశారంట, వైస్ ప్రిన్సిపల్ చూశారు ఆ పేపర్. చూసినప్పుడు అంటే ఆ అబ్బాయికి ఆ ఇంటెన్షన్ ఉంది అని చెప్పి ఆయన జాగ్రత్తగా కేర్ తీసుకుని పట్టుకోవాలి, కానీ పట్టుకోకుండా వదిలేశారు. ఆ అబ్బాయి కూటమి ప్రభుత్వం 11 మాసాలుగా వాయిదా వేస్తూ వచ్చిన మెగా డిఎస్సీపై అభ్యర్థుల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మీడియాతో మాట్లాడుతూ డిఎస్సీ నోటిఫికేషన్ ప్రక్రియలో లోపాలను సవరించకపోతే అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం ఉంది. టీచర్స్కి సంబంధించి మే నెలలోనే అన్నిటిని కూడా అంటే ఈ ట్రాన్స్ఫర్స్ అన్నిటిని కూడా పూర్తి చేస్తామంటున్నారు. మే నెలలో ట్రాన్స్ఫర్స్ చేసేటప్పుడు సుమారుగా ఈ 16,347 పోస్టులు ఈ రోజు మనకు డిఎస్సీ నోటిఫికేషన్ ద్వారా వ్యాకెన్సీస్ కనుక్కుండే పని అయితే వాటన్నిటిని కూడా బ్లాక్ చేయకుండానే ఇస్తామని చెప్పి కమిషనర్ నేను చెప్పినారు, మంచి మాట. అయితే బ్లాక్ చేయకుండా ఈ ట్రాన్స్ఫర్స్ అన్ని కూడా ఇచ్చినప్పుడు కంప్లీట్గా ఈ ట్రాన్స్ఫర్స్ విషయంలో రిమోట్లో ఉండేటువంటి స్కూల్స్ అన్నీ కూడా 16,347 పోస్టులకు సంబంధించి రిమోట్ స్కూల్స్ అన్నీ కూడా వ్యాకెంట్గా తయారయ్యే పరిస్థితి ఉంటుంది. మరి అవన్నీ కూడా వీళ్ళు సుమారుగా ఆగస్టులోనే సెప్టెంబర్లోనో అంటే ఆగస్టుకు ప్రాసెస్ అయిపోతే ఎప్పుడో సెప్టెంబర్లో నియామకాలు చేసే పని అయితే అప్పటిదాకా కూడా ఈ స్కూల్స్ నిర్వహించే అవకాశం ఉందా లేదా, అసలు వీళ్ళకి చిత్తశుద్ధి ఉందా అంటే ఈ ప్రాసెస్ అంతా కనుక చూస్తుంటే సెప్టెంబర్ దాకా కూడా వీటన్నిటిని కూడా పూర్తి చేయకుండా ఉండడం అంటే అసలు ఈ ప్రాసెస్ని వీళ్ళకి కంప్లీట్ చేయాలన్న ఆలోచన ఉందా? జూన్ లోపలనే నియామకాలు పూర్తి చేసి స్కూల్స్కి ఇబ్బంది లేకుండా స్టార్ట్ చేయాల్సింది పోయి సెప్టెంబర్ దాకా కూడా మేము దీన్ని కంటిన్యూ చేస్తామని చెప్తే అసలు ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఎక్కడా కూడా ఉన్నట్టుగా కూడా కనిపించట్లా. ఇంకపోతే ప్రధానమైనటువంటి ఇంకొక పాయింట్ కూడా ఈరోజు ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా చెప్తా ఉన్నటువంటి ఒక అంశాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. 11 నెలల క్రితం జూన్ 14వ తారీఖున 2024 సంవత్సరంలో 16,347 పోస్టులకు ఆ రోజు ఫస్ట్ సంతకం పెట్టినారు. కరెక్ట్గా 11 నెలల తర్వాత ఈ రోజుకి కూడా అదే 16,347 వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఆ 16,347 వ్యాకెన్సీస్కి సంబంధించిన డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తా ఉన్నామని చెప్పినారు. ఈ 11 నెలల కాలంలో ఎన్ని వేల మంది రిటైర్ అయి ఉంటారు, ఎన్ని మార్పులు జరుగుంటాయి. అదేవిధంగా ప్రధానంగా జీవో నెంబర్ 117 ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ 117 ద్వారా ప్రభుత్వ విద్యా వ్యవస్థని ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థగా 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్తో చెప్పించి ప్రతి స్కూల్ని కూడా ఒక ఇంటర్నేషనల్ స్కూల్గా తయారు చేయాలన్న ఆలోచనతో ఆ రోజు జీవో నెంబర్ 117 తీసుకొని వస్తే దాన్ని ఒక భూతద్దంలాగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారిని చెప్పడం 117 జీవోలో ఏమున్నాయో కూడా వాళ్ళకి తెలియదు స్పష్టంగా. ఆ 117 జీవోని రద్దు చేస్తామని చెప్పి అందరికీ కూడా ఒక భ్రాంతిని కలిగింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో సాంఘిక బహిష్కరణ కలకలం రేపింది. ఈ విషయం కలెక్టర్ వరకు చేరడంతో కమిటీ వేసి సంస్కరించిన కలెక్టర్ పిఠాపురం మండలం మల్లాం గ్రామంలో గత వారం రోజుల క్రితం ఒక దళిత యువకుడు ఓసీల ఇంటి వద్ద పనికి వెళ్ళి ఎలక్ట్రికల్ పనికి వెళ్ళి కరెంట్ షాక్ మృతి చెందారు. సో దాని నిమిత్తం ఊళ్ళో గ్రామ పెద్దల మధ్యన ఆ సమస్య పరిష్కరించడం జరిగింది. కానీ ఆ సంఘటనకి కంటిన్యూస్గా కొంతమంది ఆవేశపరులైనటువంటి వ్యక్తులు ద్వారా ఒక గ్రూపు ప్రత్యేక ఒక వర్గాన్ని సాంఘిక బహిష్కరణ చేశారు అనేటువంటి ఫిర్యాదు రావడంతో గ్రామంలోకి వెళ్ళి విచారణ చేయడం జరిగింది. పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు, తహసీల్దార్, ఏహెచ్డబ్ల్యూ ఉన్నటువంటి కమిటీ ఆర్టీఓ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇరు వర్గాల ప్రతినిధులతోటి కంటిన్యూస్గా ఉదయం నుండి చర్చలు జరగడం జరిగినది దురదృష్టకర సంఘటన. కానీ ఇరు వర్గాల ప్రతినిధులు కూడా సమయం పాటించి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వారు ఇచ్చినటువంటి పరిష్కారానికి ఒప్పుకున్నారు. ఇరు వర్గాల ప్రతినిధులతో ఒక శాంతి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం అయితే ఆ కమిటీ ద్వారా చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ఫస్ట్ తీర్మానం. రెండోది సోషల్ మీడియా ద్వారా ఈ రెండు గ్రూపులకు చెందినటువంటి ఎవరు ఈ అంశాల మీద అభ్యంతరకరమైనటువంటి అసత్యమైనటువంటి ప్రచారం చేసినా వారి మీద
చర్యలు తీసుకోవడానికి అధికారులు చర్యలు తీసుకోవడానికి రెండో పరమైన నిర్ణయం. మీరు ఏదైతే సాంఘిక బహిష్కరణ అని అంటున్నారో గ్రామంలో కొన్ని చోట్ల జరిగినటువంటి వాస్తవం, బట్ అది వ్యక్తిగతమైనటువంటి వైరుధ్యాల వల్ల జరిగింది. సో వాటిని ప్రతినిధులు రెండు వర్గాలు కూడా అంగీకరిస్తూ సాంఘిక బహిష్కరణ ఏదైనా ఉంటే వారిని ఇమ్మీడియట్గా ఈ క్షణం నుండి ఎత్తివేయడానికి వారందరూ ఒప్పుకున్నారు. ఆ మేరకి గ్రామంలో ఆటోలో మైక్ ద్వారా కూడా అధికారుల ద్వారా చెప్పించడం జరుగుతుంది. ప్రజెంట్ ఆటో ఊరంతా గ్రామంలో పర్యటిస్తున్నది. సో ఇరు వర్గాల ప్రతినిధులకి కూడా కలెక్టర్ గారి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కేవలము కొన్ని 2-3 వ్యక్తుల వలన సమాజానికి, గ్రామంలో శాంతియుత వాతావరణానికి